జై గురుదేవదత్త. వేదికలను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి దత్తబంధువులందరికీ కూడా శతకోటి నమస్కారాలు. నేను ఎక్కువసేపు మాట్లాడేంత ప్రజ్ఞ ఉన్నవాడిని కాదు. నాకు జరిగినటువంటి ఒక రెండు స్వామి సమర్థతోటి నాకు జరిగిన ఒక లీలను నేను మీతోటి పంచుకోవాలనేటిది అనుకున్నాను. ఇదే స్వామి సమర్థ ఆరాధనోత్సవాన్ని తంగిడి అనేటటువంటి క్షేత్రంలో కిందటి సంవత్సరం అభిషేకం చేసి వారి దగ్గర ఉండడం జరిగింది. ఒక 2-3 రోజులు మేము అక్కడ ఉండడం జరిగింది. మీ అందరికీ తంగిడి ఎక్కడుంది అనేది విషయం తెలుస్తుంది అనుకుంటాను. తెలుసా అండి? సంతోషం. గురువుపురం యువతల పక్క వల్లభాపురం అని ఉంటుంది. అక్కడ బిఠల్ బాబాజీ గారు తంగిడి అనేటటువంటి ఊర్లో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడికి శ్రీపాదులు వారు రావడం జరిగింది. శ్రీశైలం నుంచి వెళుతూ వల్లభాపురానికి కురుపురానికి వెళుతూ ఆయన ఇక్కడ ఆగినారట. దాన్ని నివృత్తి సంగమం అని చెప్పేసి అంటారు. అక్కడ మనం స్నానం చేసినట్లయితే గత జన్మ పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసినని దానికి నివృత్తి సంగమం అనేటటువంటి పేరుని చెప్పారనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి చెట్లు, రాళ్ళు ఇవన్నీ కూడా ఋషులు, వాళ్ళు గుప్త రూపాల్లో ఉంటారు అక్కడ. ప్రతి ఋషి పంచమికి, అంటే వినాయక చవితి తర్వాత వచ్చినటువంటి పంచమి రోజున వాళ్ళందరూ ఒక చుక్కల రూపంలో పైనుంచి వచ్చి ప్రొద్దుటే అక్కడ స్నానం చేసి వెళ్తారట. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం స్నానం చేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది ముందు రోజు మనం అక్కడికి వెళ్ళి ప్రొద్దుటే తెల్లవారుజామున 2:30, 3:30 ఆ ప్రాంతానికి మీరు చూసినట్లయితే మీరు ఆ చుక్కల్ని చూడవచ్చు. క్రిందిగా నివృత్తి సంగమంలోకి రావడాన్ని మనం చూడవచ్చు. అది కూడా ఈ చర్మచక్షువులకి మనం చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని బట్టి కనిపిస్తుంది అనేది నా భావన. ఇక ఆ విషయానికి అలా వస్తే, క్రిందటి సంవత్సరం ఇదే ఆరాధనోత్సవానికి స్వామి నన్ను అక్కడికి పిలిపించుకోవడం జరిగింది. అక్కడ ఒక 3 రోజుల పాటు ఉన్నాం. రెండవ రోజున ఇలా ఆరాధనోత్సవం ఉందండి, స్వామికి రుద్రాభిషేకం చేస్తూ మనం అభిషేకం అది చేసుకోవాలి అన్నారు. చేసినాము. ఈ లోపల వాళ్ళు భోగు పంపించారు. తలుపులు తీసినాము. స్వామికి నైవేద్యం పెట్టాలి. గొంతు రావట్లేదు, మంత్రం రావట్లేదు. ఏమైందో అర్థం కాదు. తల కొట్టుకుంటున్నా, బాధపడుతున్నా. ఏమైంది? నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? నేనేమన్నా చేశానా? లేదా మరి ఇంకేదైనా కారణమా? ఏమిటి అనేది నాకు అర్థం కాలేదు. ఒక 5 నిమిషాలు అయింది. చాలా మనసు బాధాతప్తమైనటువంటి ఆ హృదయంతో నేనేం చేయాలి ఏమిటి అనేది నాకు పాలుపోని పరిస్థితి. కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతున్నాయి, గిర్రని తిరుగుతున్నాయి నీళ్లు. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. అది అయిన తర్వాత స్వామి ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మంత్రాన్ని ఇచ్చాడు. స్వామి ఆయనకి నమస్కారం చేసుకుని వారికి నైవేద్యం అది పెట్టడం జరిగింది. తలుపులు అవి వేసిన తర్వాత కళ్ళు తుడుచుకున్నాను. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు, కానీ నా తప్పును క్షమించాడు అని నేను భావన చేసుకున్నాను. ఇది అయిన ఒక 2 నిమిషాలకి పైన మేడ మీద నుంచి స్వామికి ఇష్టమైనటువంటి, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు, కోటం రాసు బేసిన్ లడ్డూలు తెప్పించారు. ఆ బేసిన్ లడ్డూలు ఒక 2 కేజీలు తెప్పించారు. ఒక్కొక్కటి 1/2 కేజీ ప్యాకెట్లు. అవి పైన ఉండిపోయాయి. వాళ్ళు మర్చిపోయారు తెప్పించడం. ఇక్కడికి తీసుకొని రావడం మర్చిపోయారు. మర్చిపోయేసరికి ఇది నేను వేసేసిన తర్వాత నేను వీళ్ళతోటి కబుర్లు చెప్తున్నాను. ఈ లోపల స్వామివారు తింటారని చెప్పేసినని కాసేపు ఆయనకి వదిలిపెట్టాలి టైం అని. తీరా చూస్తే పైనుంచి వాళ్ళు వచ్చారు. ఇది పట్టుకుని వెళుతూ ఆ పైనుంచి మళ్ళీ ఇంకొకరు పిలుస్తున్నారు. బేసిన్ లడ్డూలు తెప్పించామంటే అది స్వామివారికి నైవేద్యం పెట్టాలి అని. అప్పుడు అనిపించింది, నేను తప్పు చేయలేదు, నా వల్ల తప్పు జరగలేదు. స్వామికి ఇష్టమైన ఆ బేసిన్ లడ్డూ కోసానికి నా నోరు నొక్కి పెట్టాడు అనమాట ఈయన అని చెప్పి. అంటే స్వామిని మనసా వాచ కర్మణ మనం గనక కొలిచినట్లయితే ప్రతిదీ మనకి వారితోటి అనుభూతులు కలుగుతూనే ఉంటాయి. మరలా మేము తీసుకొని రావడం జరిగింది. వాటిని తీసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టాం. మొత్తం అన్నీ పైన ఉన్న రేపర్లు తీశాను, ఆయనకి నైవేద్యం పెట్టడం జరిగింది. ఒక దాంట్లో ఉన్నటువంటి మొత్తం దాని మీద ఆయన పెద్ద పెద్ద వేళ్ళు ఉంటాయి వారికి.
ఆ వేలుతోటి ఇలా గుచ్చినట్టుగా ఇలా అద్దినట్టుగా ఉందన్నమాట. ఆ వేలు యొక్క ఇది ముద్ర పడింది. అది ఫోటో తీయండి అందరికి మన వాళ్ళకి చూపిద్దామని చెప్పాను నేను మిగతావన్నీ ఇంకా నేను దృష్టి పెట్టలేదు. ఇది వచ్చిందన్న ఆనందం, ఆయన తీసుకుంటున్నాడు అనేటటువంటి ఆనందంలో నేను చూడాల. మిగిలినవన్నీ క్లోజ్ చేస్తాం, పైకి పంపించాం. పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, మీరు వేలితోటి నొక్కడం మాత్రమే మీరు చూశారు, అందులో ఒకదానిలో ఉన్నటువంటి ఒక లడ్డు సగమే ఉంది, మిగతా సగం లేదు అన్నారు. ఇది సగమే ఉండడం ఏంటి, వాడేమన్నా సగమే పంపించాడా అని అడిగితే, కాదు మేము ఇచ్చినప్పుడు నేనే రేపర్ చింపినమండి పైన. అంటే స్వామి ఆయన ప్రత్యేకంగా తీసుకుంటున్నాడు, ఆయన ఉన్నాడు అనేటటువంటి మన యొక్క భావన నిజం మనం అనుభవించాలి, మన అనుభూతులు కలగాలి. ఆ స్వామి అక్కడ కూర్చున్నాడు, ఆయనకి మనం చేస్తున్నాము, ఈ భావన మనకు కలిగిన రోజున మనం చేసేటటువంటి పూజ కానీ, వ్రతం కానీ, లేదంటే హోమం కానీ, లేదంటే అభిషేకం కానీ, ఏదైనా కానీ అది సంపూర్ణమవుతుంది. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటిది. జై గురుదేవదత్త. జై గురుదేవదత్త.